ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో సిపిఎం శిక్షణా తరగతులు మొదలయ్యాయి. జిల్లా స్థాయి ట్రైనింగ్ క్లాసులను నేతలు జెండా ఎగరవేసి ప్రారంభించారు. ప్రైవేట్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా ఉద్యమిస్తామన్నారు నేతలు. ఈ శిక్షణా తరగతులు 2 రోజుల పాటు జరుగుతాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నల్గొండ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు సిపిఎం నేతలు. జూన్ 2న నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే సభకు ముఖ్య అతిథిగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారు. బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను నేతలు రిలీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 6,000 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించారాయన. నిజామాబాద్ జిల్లా బోధన్లో పోలీసులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఏరియా హాస్పిటల్ ఆవరణలో క్లీన్ చేశారు. బోధన్ డివిజన్ పరిధిలోని పోలీసులతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అటు డిచ్పల్లిలోనూ 7వ బెటాలియన్ పోలీసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిచ్చి మొక్కలను తొలగించి చెత్తను తీసివేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులకు చుక్కలు చూపించింది. అర్ధరాత్రి బస్ టైర్ పంక్చర్ అవ్వడంతో ప్యాసింజర్స్ రాత్రంతా రోడ్డుపై జాగారం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ ట్రావెల్స్ బస్సు భూత్పూర్ మండలం అన్నాసాగర్ దగ్గర పంక్చర్ అయింది. పంక్చర్ వేయించుకు వస్తామని వెళ్లిన డ్రైవర్, క్లీనర్ ఉదయమైనా రాలేదు. దీంతో రాత్రి 2:30 నుంచి ఉదయం దాకా ప్రయాణికులు రోడ్డుపైనే కాలం గడిపారు.